ఎస్విఎస్సి రిలీజ్ అయినప్పుడు నేను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లో ఉన్నా. ఎయిత్ ఎస్విఎస్సి నాయక్ ఎయిత్ అదే సంక్రాంతి టైంకి ఈ సినిమా ఒకటి ఉంది, నాయక్ నాయక్ సీత రెండు వాకిట్లో ఒకేసారి సిరిమల్లె release. చెట్టు. ఆ సో మా మామయ్య నేను అప్పుడు ఏం చేసిన, దీనికి వెళ్ళకుండా వేరే ఇంకో సినిమాకి ఏదో వెళ్ళా. ఇది అల్లరి నరేష్ ఎముడికి మొగుడు సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చిన తర్వాత వీడికి టికెట్ దొరకట్లేదని చెప్పి దానికి వెళ్ళి వెనక్కి వచ్చాం. వచ్చిన తర్వాత రేపు హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనగా ఈ రోజు రాత్రి మా మావయ్య నేను విజయవాడలో అక్కడ రాఘవేంద్ర థియేటర్ ఒకటి ఉండిద్ది. ఉమ్, సో నేను మా మావయ్య స్టార్ట్ అయ్యి రాత్రి 9:30కి స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంకా రీల్సే సినిమా అంతా, ఉమ్, డిజిటల్ కాదు. సో ఇంకో దగ్గర ఎక్కడో థియేటర్ లో ఫస్ట్ హాఫ్ అయిపోతే ఫస్ట్ హాఫ్ రీల్స్ అన్ని రాఘవేంద్ర థియేటర్కి వచ్చేవి ఒకప్పుడు. ఉమ్, సో మా మావయ్య అరే అలా వస్తాయరా అని చెప్పి 10:30 కల్లా వెళ్తే షో స్టార్ట్ అవుతుంది రాఘవేంద్రలో అని చెప్పి వెళ్ళాం పరిగెత్తుకుంటూ. ఉమ్. 9:30కి షో అయితే మేము 10 o'clock థియేటర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ బయట బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని అడిగాం. షో హౌస్ఫుల్. నైట్ టైమ్ పండగ సీజన్ అయిపోయి రాత్రి 9:30కి షో కూడా మొత్తం హౌస్ఫుల్ పడ్డాయి ఎస్విఎస్సికి. మెయిన్ గేమ్ చేంజర్ దొబ్బడం, మెయిన్ లాస్ చేయటానికి రావడం, వచ్చారంట, మీకు అనిపించలేదా? మెయిన్ దిల్ రాజ్ కి లాస్ రావడం, అది రికవరీ ప్లాన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతావంగని సినిమా చెట్టు అది గేమ్ చేంజర్ ప్లాన్ అయితే ప్లాన్ బి రెడీగా పెట్టుకున్నాడు. ప్లాన్ బి రెడీ. ముందే ప్రిపేర్ చేసి వాడు పెట్టుకున్నాడు అని ఒరిజినల్ చెప్పి. ట్విట్టర్ ట్వీట్లు, ఎస్విఎస్సి క్రియేషన్స్ నుంచి ట్వీట్లు వచ్చినాయి, దిల్ రాజు నుంచి ట్వీట్లు వచ్చేసి వచ్చినాయి. ఒఫీషియల్ గా రిలీజ్ చేశాడు. ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ. డైరెక్ట్ మీమ్స్ అసలు నాకు తెలిసి ఎస్విఎస్సి నాకు అంత ఫెమిలియర్ అయింది మెయిన్ మీమ్స్ తోనే. మహేష్ బాబు నువ్వేరా, ప్రకాష్ రాజ్ ఎరా చూసుకుంటే పలకరించుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి. ఇంకొకటి సో ఉంటది, మీమ్స్ యూట్యూబ్ లో ఎడిటింగ్ ఆడియో అదేంటది, అదేదో ఉంటది, కతికాయ ఎదగల పెట్టుకొని అంత ఫైట్లు మనకు అందులో ఆల్రెడీ ఒక పర్సెప్షన్ ఉంది, లైక్ మహేష్ బాబు దూకుడు ఇవన్నీ చేశాడు. సో కామెడీ ఉండాలి, హీరో ఫైట్లు చేయాలి, ఈ రేంజ్ లో మాస్ డాన్సులు ఉండాలి, ఇవన్నీ ఉండాలనుకునే టైంలో ఇద్దరు స్టార్ హీరోస్ ఇదంతా కాదు నాకు స్టోరీ కావాలి, ఇది ఎవరికి పిచ్చ పిచ్చ కనెక్ట్ అయిపోవాలి. అసలు ఆడి సినిమా చూస్తే వాడు ఎక్కువ ఫిల్టర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది నీ కథరా, నేను నీ కథ నీతో నేను యాక్ట్ చేసి చూపిస్తున్నా నీకు, నీ ఎమోషన్స్ నేను నీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే నార్మల్ గా కమర్షియల్ మూవీస్ లో హీరో ఏదన్నా గెలవాలంటే ఏదైనా సాధించాలంటే పెద్ద పెద్ద ప్లాన్లు వేసి పెద్ద పెద్ద ఫైట్లు చేసి 100 మందిని చంపేసి స్టంట్లు అన్ని చేసి కానీ వాడు గెలవలేడు. కాకపోతే ఎస్విఎస్సిలో ఎలా అంటే మహేష్ బాబు జస్ట్ సరదాగా ఒక జాబ్కి వెళ్తే ఇంటర్వ్యూ సింపుల్ గా నువ్వు ఎలాగ ఇంటర్వ్యూ ఇచ్చి ఫెయిల్ అవుతావు రిజెక్ట్ అవుతామో అలా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చి రిజెక్ట్ అయిపోతే అంతే సింపుల్. అదే సినిమా. సినిమా, దిస్ ఇస్ సినిమా. నా సినిమా ఫెయిల్యూర్ నాకు నువ్వు చూపిస్తున్నావు, నా ఫెయిల్యూర్ స్టోరీని మహేష్ బాబు నాకు యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. యాక్ట్ చేయడమే కాకుండా నా ఫీలింగ్ ని వాడు ఏడుస్తున్నాడు, ఏడ్చి మళ్ళీ ఒరే పర్లేదురా రిజెక్షన్స్ అవుతూనే ఉంటాయి అని మళ్ళీ మూవా. మళ్ళీ ఇంకా ఆ, ఎంతవరకు అనుకుంటే ఆ ఇంతవరకెన్నో సాంగ్ వేసుకుంటే నువ్వు మళ్ళీ చూసామనుకుంటే వెనక్కి వచ్చేసేయ్. సరిపోదుగా, మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ అనుకుంటే బరువు బరువు. అంటే మోసేదాకా ఆ తెలియదుగా, అదొకటి. మన అడ్డాల వెంకటేష్ సంతోషంగా వెంకటేష్ కూడా లైక్ మాట పడడు బేసిక్ గా. అంటే ఏం లేదు బేసిక్ గా అంటే నార్మల్ గా మన ఇంట్లో రియల్ లైఫ్ లో కూడా మనకి అంటే ఫైట్ తొక్క తొక్కలో ఉద్యోగం, తొక్కలో ఉద్యోగం అని తిట్టుకుంటావు. తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్ ఎస్విఎస్సి లో నాకు స్టిల్ ఇంకా బాగా గుర్తు. ఇది ఫస్ట్ లో వెంకటేష్ లోపలికి వెళ్తాడు, ఆఫీస్ లోపలికి వెళ్ళంగానే వీళ్ళ ఆఫీసులో అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే వెంకటేష్ అంటాడు ఏరే పైకి అందరూ బాగానే ఉంటే లోపల ఎవడు స్కెచ్లు ఆడు వేసేసుకుంటున్నారు కదరా అని చెప్పి. ఆ డైలాగ్ నేను మొన్న ఎస్విఎస్సి రిలీజ్ అనగా మళ్ళీ సినిమా చూస్తే తప్ప నేను మళ్ళీ ఇంకొకసారి చూస్తే తప్ప నాకు అర్థం కాలేదు. ఆఫీస్ లో ప్రతి ఒక్కడు అలాగే ఉన్నాడు బేసిక్ గా. అంటే ఎవడి కంపెనీ ఎవడి పని ఆడు చేసుకుంటాడు, ఎవడి టాస్క్ ఆడు చేసుకుంటాడు, ఎవడు బయట షిఫ్ట్ కొట్టాలంటే వాడు ఆలోచించుకుంటుంటాడు, వాడు 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 రిజెక్షన్స్ ఆడికి, వాడు కొత్త జాబ్ కి అప్లై చేస్తూ ఉంటాడు. సో వాడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు కానీ నీకు చెప్పడు. సో నాది ఆవిడ మాట్లాడుతూ పెద్దోడికి జాబ్ చేసుకోమని చెప్పరా, చూసుకోమని చెప్పరా అంటే వీడు మహేష్ బాబు సారీ చిన్నోడు నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పవు కానీ నాకు చెప్పేస్తావు మీకు ఎందుకంటే నీకు మొహమాటాలు, ఆ వయలు మొహమాటాలు పిరికితనాలు ఇవన్నీ మాకంట కట్టారు, ఇవన్నీ మాకంట చస్తున్నాం బయట కట్టారు పోరాడలేక చేస్తున్నాం. అంటే తను ఒక్క సెకండ్ కి నేను అంతా అనుకున్నా ఓకే మహేష్ బాబు సీన్ ఇది రఫ్ ఆడిస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు. బాబ్ కూడా బాధపడుతున్నాడు, చిన్నోడు కూడా నాతో చెప్పమంటారేంటా నేనే బయట పోరాడలేక ఏడుస్తున్నాడు, రిజెక్షన్లు అవుతున్నాయి నాకే ఎలా ఉంది
నువ్వేంటి మళ్ళీ నాకు చెప్పమంటావు, నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే వాళ్ళ అమ్మ పోరాడాలరా మరి, ఊరికనే ఊరికే పెట్టేస్తారా పెట్టేస్తారా ఏంటి ఫుడ్? ఫుడ్? నువ్వు తినే ఫుడ్ కి నువ్వు ఫైట్ చేయాలి, ఎర్న్ చేసుకోవాలి ప్రతిదీ. నువ్వు పాటేసుకొని ఏం చేద్దాం అందరూ అని అనుకుంటే అందరూ కాదు. అందరూ ఏం చేస్తున్నారు అని ఒకటే అడగడం అదే చిన్న పిల్లలా అడుగుతున్నారంటే ఏంటి? నువ్వు ఫేస్ స్టోరీ ఎవరిదన్నా ఉందిరా అంటే అది సీత క్యారెక్టర్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. అవును, అగ్రి. అంజలి సినిమా స్టార్టింగ్ ఆవిడతోనే స్టార్ట్ అవుద్ది, సినిమా వెళ్ళడం ఎండ్ అవ్వడం కూడా అంజలి అంజలి స్టోరీతోనే ఎండ్ అవుద్ది. ఎందుకంటే సీతమ్మ లాస్ట్ లో వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్ల చెట్టు, లైక్ అంజలి నాకు అసలు సినిమా అసలు ఎందుకు టైటిల్ పెట్టారో నాకు తెలియదు. అసలు ఈ టైటిల్ ఎందుకు, చిన్నోడు పెద్దోడు ఉన్నారు, వీళ్ళకి విజయవాడలతో గొడవలు ఏవి ఉన్నాయి, మధ్యలో అసలు అంజలి ఎందుకు వచ్చింది, అసలు అంజలి స్టోరీ ఏంటి, సీతమ్మగడి సినిమా చెట్టు అసలు మీనింగ్ ఏంటి అనే దానికి నాకు తెలీదు. హైలైట్ లాస్ట్ లో ఏంటంటే ఎక్కడైతే వెంకటేష్ స్టార్టింగ్ లో క్రెడిట్ సీన్ లో వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రీ ఫోటోస్ ఉంటుంది. వేస్తే 2 ఫ్యామిలీస్ లో సీత ఉంటది కామన్ గా మధ్యలో. ఎగ్జాక్ట్లీ, అంజలి 2 ఫ్యామిలీస్ లో ఉంటది. రెండు అంజలి ప్రపోజల్ కూడా భలే కొత్తగా అనిపించింది నాకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నీ గురించి ఇది చేస్తాను కాదు, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా అని చెప్పుద్ది. అందరూ అమ్మాయిలాగా నన్ను చిన్ని బుజ్జి కన్నా హెడేక్ వస్తే జెండు బాంబు రాసుకోమని ఇలాంటివన్నీ నీకు అలవాటు లేవు కదా అని చెప్పి స్టార్ట్ చేసిద్ది. తను అనేసి వెళ్ళిపోతున్నప్పుడు పెద్దోడు సరదాగా సీత అనగానే సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దిస్ ఇస్ సినిమా అంటే అసలు అది మూమెంట్ నాకు. ఓనింగ్ యువర్ మిస్టేక్స్, లైక్ నువ్వు గొప్పోడి కాదు, నేను గొప్పోడిని కాదు, నువ్వు పెద్ద పీకి పొడిచింది లేదు, నేను పీకి పొడిచింది లేదు, నీలో బొక్కలుందా నాలో బొక్కలు. సో రెండు ఇద్దరు ఓపెన్ గా ఎవరు బొక్కలు వాళ్ళే చెప్పుకుంటారు. చేసి ఎగ్జాక్ట్లీ నువ్వు నేను యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్, ఆ. ఇగోలొద్దు. క్లైమాక్స్ సీన్ అంటే ఇది అందరిని కాపాడతారు, అంత బానే ఉంటది, రావు రమేష్ ఇంప్రెస్ అవుతాడు. నాకు ఆ సీన్ లో కూడా ఆడిట్లా నుంచి చూస్తాడు. వెళ్ళిపోండి అలా టెంప్లెట్, టెంప్లెట్ రూయిన్ చేసింది. కానీ నాకు అది బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది రావు రమేష్ వింటాడు అక్కడ పక్కన, వింటూ ఉంటాడు. ప్రకాష్ రాజ్కి మళ్ళీ సీత చెప్తుంది, ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అని చెప్పి ప్రకాష్ రాజ్కి వెళ్ళి చెప్పి తెలుగు వీళ్ళిద్దరికి గొడవ అయిందని అన్ని చెప్తే, ప్రకాష్ రాజు లాస్ట్ కి సారీ రేలంగ్ మాయ లాస్ట్ కి వచ్చి చిన్నోడితో పెద్దోడితో డిస్కస్ ఈ జన్మ చేస్తాడు. వరకే నీకు వీడి తమ్ముడు, ఈ జన్మ వరకే ఇలా నేను మీకు చెప్పిన నాన్న. తర్వాత సో నాకు కొన్ని నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకు సీతమ్మగడ్డ సినిమాల చెట్టు కొన్ని డైలాగ్స్ అర్థం కాలేదు. మేబీ ఇంకా వెళ్ళే కొద్దీ అర్థం అవుతాయేమో, అయితే అసలు అర్థం లైఫ్ కావేమో. లెసన్స్ రా. మెల్లగా నువ్వు ఎదిగే కొద్దీ నీకు తెలుస్తాయేమో. కాకపోతే నాకు వెంకటేష్ చెప్తాడు ప్రతిసారి, యారా అంతేనా అంతేనా కరెక్టే కదా అంటే, నేను అడిగే ప్రతి నీకు క్వశ్చన్ తెలీదా? నేను ఇంత బాధ నీకు తెలీదా? నువ్వు ఇంత నాకంటే నాకంటే ముందు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ముందే పుట్టావు కదరా అంటే, చాలా నీకు కొత్తగా చెప్పేవారు, నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పింది, అసలు కాదు ఎక్స్పెక్ట్ కాదు చేయలేదు నువ్వు ఇంత కొత్త. కాదు ప్రతిసారి నేను కొత్తగా ఉండాలి, నేను కొత్తగా ఉండాలి అంటూ నువ్వు అరుదు నాకు చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది రా. ఒక పక్కన ఆడియన్స్ కొత్తగా చెప్పి, నాకు ఇంకో అది పక్కన ఇంకా వెంకటేష్ గుర్తుంది, కొత్తగా చెప్పి. థియేటర్ లో మామూలుగా నవ్వలే అందరూ. చాలా కొత్తగా దేనికి? అనిపించింది రా అంటాడు వెంకి మామ. చాలా కొత్తగా అనిపించింది నిజంగా అంటే నాకే కొత్తగా. అది చెప్తాడు కదా. వెళ్ళిపోయాం మనము గొడవల్లో గాని ప్రేమల్లో గాని అన్నింటిలో, ఈ జన్మ వరకే మనం ఇది అని చెప్పి దా. అంటే ఎలా అంటే నువ్వు ఇంకా అంటే రేలంగ్ మా వచ్చి ఏం చెప్పాడంటే, మీరు కొట్టుకు చేస్తున్నారు, దూరంగా బాగానే ఉన్నారు, నేను కాదనట్లేదు, మీ సభ మీరు చావండి, కాకపోతే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి బేసిక్ గా మంచి, నువ్వు మంచుడు ఆడు మంచుడే, అసలు ఆ మనిషి అంటేనే బెజవాడోడు మంచివాడు. మంచోడే, నువ్వు కాపాడాలి, అందరూ ఉన్న టైం ఎంజాయ్ చేయి, ఈ జన్మ వరకే ఆడు ఉంటాడు నీతో, హ్యాపీ కలిసి ఉండండి, ఎందుకు కొట్టుకు చేస్తారు మీరు అనే థాట్ లో చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అది రియలైజ్ అయ్యి మళ్ళీ కలుసుకొని చించుకొని భయపడి కొట్టుకొని బాధపడి ఏం లేదు, అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఫైట్ చేయి, బయటకు వెళ్ళి ఫేస్ చేయి ప్రపంచాన్ని, ప్రశాంతంగా ఉండు. నాకు ఈ సాంగ్స్ ఉంటాయి కదా, బరువు అనుకుంటే బరువు, నువ్వు సులువు అనుకుంటే అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే చూసి పోల్చుకో. సో ప్రతి దగ్గర నువ్వు లైఫ్ ఎలా చూస్తే నీకు అలా, నీ పర్సెప్షన్ మ్యాటర్స్ బేసిక్ గా. నువ్వు అది నాకు పెద్ద కష్టం అనుకుంటే పెద్ద కష్టం, నువ్వు ఎండని ఏమనలేవు, మబ్బుల్ని ఏమనలేవు. సో ఎందుకు అవతలని అంత జడ్జ్ చేసి అంత హేటెడ్ పెంచుకుంటావు, వదిలేసే, జస్ట్ నీ చేతిలో లేదనుకుని వదిలేసే, ప్రశాంతంగా బతకండి. సింపుల్ గా చెప్పాలంటే బీ లైక్ రేలంగి మాయ, 2 కొడుకులు ఉన్నారు, ఇద్దరికి పని పాట లేదు, ఉన్న ఫ్యామిలీలో అయి- ఎర్నింగ్ ఎవడన్నా ఉన్నాడంటే అయినా రేలంగి మాయ ఒకడే. చిరునవ్వు వదిలేడా.
ఒక కూతురు కూతురు చదువుతుంది, ఎవ్వరు అంజలి అంతం ఇంట్లో చేయలేరు. కూర్చుంది, వైఫ్ ఉన్నారు ఇంట్లోనే, ఓ ముసలావిడ ఉన్నారు, ఇంతమందిని అందరిని ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నాడు. ఒక లేడీస్ పీజీ ఇంట్లో నడుపుతూ, ఇద్దరు కొడుకులకు జాబ్ లేకపోయినా ఎరా జాబ్ చేయొచ్చు మటన్లు కదా అని జుర్రి టెన్షన్ జుర్రి తీసుకుంటా, తింటాడు పెద్దోడు. వాళ్ళు చూసుకుంటారు లేరా, ఒక బండి ఇచ్చి పెద్దోడికి డబ్బులు ఇచ్చి, పెద్దోడు చిన్నోడికి మళ్ళీ డబ్బులు ఇచ్చి, చిన్నోడేమో బండి మీద బయటికి తిరిగి మెయిన్ తిన్నాడు. ఫస్ట్ టీవీలో చూసి ఆ ముసలావిడ ఈ చేతికి ఇన్ని గాజులు, ఈ చేతికి ఇన్ని గాజులు ఉండేవి, తాతయ్య బిట్ ఆఫ్ మొత్తం పే ఆఫ్, పోగొట్టాడు అంటే మళ్ళీ లాస్ట్ కి గాజులు దొరుకుతారు, ఇద్దరు పర్ఫెక్ట్ మనవాళ్ళు పర్ఫెక్ట్. అది గాజులు మళ్ళీ దొరుకుతారు. ఆ సీన్ బ్యూటిఫుల్ సీన్ అది. ఎన్నాళ్ళు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్కీ జే మేయర్ అనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణి శర్మ అంట. మణి శర్మ ఒరి బీజిఎం. మణి శర్మ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదొకటి, టెంపర్ ఒకటి, టెంపర్ కూడా మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంట.